ప్రీమియమ్స్ మ్యాండేటరీ పెరగాల్సిందే అంటున్నారు మీరు. అంటే ఇది కాస్టింగ్ అంతా తీసుకుంటే కంపెనీస్ పరంగా ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ అని చెప్పి దాని కింద ఒక ఇన్సూరెన్స్ దీన్ని ప్రొవైడ్ చేస్తుంది. ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు తెలుగు దీంట్లో కూడా, తెలుగు స్టేట్స్ లో కూడా, ఏపీలో కూడా ఒక 20 lakhs వరకు గవర్నమెంట్ అనేది ఒకటి ఇస్తాం. సో ఇంత ప్రీమియమ్స్ పెరుగుతున్నప్పుడు గవర్నమెంట్స్ ఆల్రెడీ మీకు అక్కడ సపరేట్ గా ఇస్తున్నప్పుడు, సో ఇప్పుడు అవి ఉన్నప్పుడు దీనికి ఎందుకు వెళ్ళాలి చాలా మంది? ఇంత ప్రీమియమ్స్ పెరుగుతున్నప్పుడు అవసరమా? ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తేనే పర్మనెంటా? ఎన్నాళ్ళు ఉంటాయి గవర్నమెంట్ లో? 5 years. రిటైర్ అయిన పెన్షనర్ కి పెన్షన్స్ ఎట్లా తిరుగుతున్నాడు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ ఒక్కొక్కరు, బోత్ ద స్టేట్స్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి 6 నెలలు అయితే ఇంకా తిరుగుతున్నారు, పెన్షన్ స్టార్ట్ అవ్వాల. 60 ఏళ్ళు సర్వీస్ చేసినోడికే ఆన్ టైం ఇవ్వలేని గవర్నమెంట్స్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని ఇస్తాయంటే నమ్ముతున్నారు మీరు. ఇస్తే కూడా 100 కండిషన్లు ఉంటాయి. ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉంటుంది కదా, సిజిహెచ్, ఎస్జిహెచ్ లో, ఆ స్కీమ్ లో కూడా ఇప్పుడు ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంటే పలానా కార్పొరేట్ హాస్పిటల్ తో ఈ స్టేట్ గవర్నమెంట్ కి ఒక టైప్ ఉంటుంది. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీకి 1,88,000 చెయ్యాలి అని. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక గెజెట్ ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నాడు, వెళ్ళాడు. నువ్వు గెజెట్ ఆఫీసర్, ఏ ఆఫీసర్ సంబంధంలా, నీకున్న ఇన్సూరెన్స్ ఎంత? 1,88,000 ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. సర్జరీ వరకు పర్ఫెక్ట్ గా జరుగుతుంది, అందరికి జరిగే విధంగా జరుగుతుంది. ఆ సర్జరీకి చివరిగా చిరాకు ఉన్నప్పుడు ఈయన పొడగబెట్టి కోసేయమంటారు కదా. ఇంకా అందరూ రెవెన్యూ కోసమే కదా చేసేది. బరాబర కోసి పడేశాక ఒక్కరోజు ఐసీయూలో ఉంచుతారు గట్టిగా. ఎందుకంటే ఐసీయూ కాస్ట్ ఎంత హైదరాబాద్ లో 30-40 వేలు పడుతుంది మేజర్ హాస్పిటల్స్ లో. మరి ఆయనకున్న ప్యాకేజ్ లోనే చేయాలి కదా, వాళ్ళకి ఎఫర్డబిలిటీ లేదు కదా. ఇంకో పేషెంట్ వేసుకుంటే 40 వేలు వస్తాయి కదా. ఇన్ని పెంచినా ఒప్పుకోడా, మాకు గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా అంటాడు కదా. ముందు అడుగుతారు ఎక్కువ కడతావు అని, కట్టంటే ఇంకా అదే పరిస్థితి. ఇంకా అక్కడ నుంచి ఐసీయూ నుంచి సెకండ్ డే థర్డ్ డే బరాబర్ లాక్కెళ్ళి -2 సెల్లార్ లో చుట్టూరు వైట్ క్లాత్లు కట్టి కర్టెన్స్ ఒక 8 బెడ్లలో ఈ మధ్య బెడ్లు పడతారు. ఇప్పుడు ఏమన్నా విజిటర్ వస్తే ఎక్కడికి పోవాలా? ఎక్కడున్నారు మీ నాన్నగారు అంటే కిందే అని కిందకి సెల్లార్లో తీసుకెళ్ళాలి. ఆడికి వెళ్ళి చూస్తే 8 మంది ఉంటారు. మరి అది ఎంత బ్యాడ్ గా ఉంటుంది సినారియో టు ఫేస్. అదే మీకంటూ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే లిమిట్లెస్ కదా, సబ్ లిమిట్స్ లేవు కదా. మీకు అయ్యాక సర్జరీ అయ్యాక ఒక 5 days 6 days ఐసీయూలో పెట్టి చాలా బాగా కేర్ తీసుకొని రోజు వచ్చి అంకుల్ మీరు లుకింగ్ వెరీ హ్యాండ్సమ్, వెరీ ఎనర్జీ అంటారు నర్సులు వెళ్తా. అంటే టు మేక్ దెమ్ యాక్టివ్ చేసి ఒక ఫస్ట్ టైం మోషన్కి వెళ్ళి వచ్చాక క్లియర్ అయిందా మోషన్, ఇబ్బంది లేదా అని అడిగి అప్పుడు నెమ్మదిగా తీసుకెళ్లి సింగిల్ ఏసీ